చక్రవాక తుఫాన్లు కానీ ఇలాంటి తుఫాన్లు, వరదలు, మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి. సడన్గా అబ్రప్ట్గా మన యొక్క కృష్ణానది రివర్ కట్ట తెగిపోయి మొత్తం నీళ్ళు వచ్చేసాయి. 2009లో మనకు కర్నూలు పట్టణానికి వరద వచ్చేసింది. అది ఒక విధంగా మ్యాన్మేడ్, అది సహజ విపత్తుతో కూడిన మ్యాన్మేడ్ అది. ఎందుకంటే గేట్లు తీసింటే ఆ నీళ్లు కిందికి వెళ్ళిపోయేటివి. అది గేట్లు తీయలేదనే ఉద్దేశంతో రాత్రికి రాత్రి అది ఎక్కువగా వర్షపాతం కురిసి అది ఆ వాటర్ అంతా ఊర్లోకి వచ్చేసింది. అదేవిధంగా భూకంపాలు మొన్న మయన్మార్లో, అదేవిధంగా థాయిలాండ్ బ్యాంకాక్లో ఇక్కడంతా భూకంపాలు వచ్చాయి. ఒక 2-3 ఏళ్ల కిందటైతే మనకు నేపాల్లో కూడా, ఒక 4 ఏళ్ల కిందట నేపాల్లో కూడా భూకంపం వచ్చింది. సునామీ మనకు ఎప్పుడైతే మనకు అండమాన్ నికోబార్లో కేంద్రీకృతమయ్యి వచ్చిందో, మనకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అదేవిధంగా కేరళ రాష్ట్రాలు, ఈ 4 రాష్ట్రాలు బాగా దెబ్బతింది సునామీ. మీరు చూసే ఉంటారు ఆ ఫొటోస్ కూడా. ఒక తల్లి చనిపోతే ఉన్న ఫొటోస్ కూడా పేపర్లలో హల్చల్లేసాయి. ఇలాంటివి, అదేవిధంగా భూకంపాలు టెక్టానిక్ ఫోర్సెస్ వల్ల వస్తాయి. ఇలాంటివి సహజ సిద్ధమైన విపత్తులు. వీటిని ఏ విధంగా మనము అరికొట్టాలి అంటే, విపత్తు నిర్వహణలో కొన్ని అంశాలు ఉన్నాయి. ప్రిపేర్డ్నెస్ అంటే రాకుండా ముందే ఒకటి, దాని తర్వాత వచ్చిన తర్వాత ప్రిపేర్డ్నెస్, దాన్ని రీహాబిలిటేషన్, దాన్ని మళ్ళీ ఏ విధంగా మనం దాని నుంచి అధిగమించాలి అనేది. ఇలాంటివి ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే మన కర్నూలు జిల్లా సేఫెస్ట్ ప్రాంతం. నిజం కర్నూలు జిల్లాలో దట్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ చాలా సేఫెస్ట్. ఎటువంటి ప్రకృతి విపత్తులు సహజంగా రావు. ఏదన్నా అకేషనల్గా మనకు కరువు, ఎస్పెషల్గా కరువు కూడా ఒక విపత్తు. కరువు అంటే ఏంటి? వర్షపాతం ఏదైతే నార్మల్ జనరల్ వర్షపాతం ఉందో దానికంటే తక్కువగా వర్షపాతం నమోదై పంటలు పండక, మనకు తిండి గింజలు లేక, పశువులకు మేత లేక, పని చేయడానికి మనుషులకు పనులు లేక, ఇక్కడ జీవించడం దుర్భరంగా ఉంటుందని చెప్పేసి వలసలు పోవడము, ఇలాంటిది ఒక రకమైన విపత్తు. ఈ కరువును కూడా, ఒక్క కరువు మనకు రాయలసీమ ప్రాంతంలో కొద్దిగా వస్తుంది కానీ మిగతా సహజ తుఫాన్లు వచ్చి కొట్టుకుపోవడం అనేది జరగదు. ఒకవేళ ఏదైనా వచ్చిందంటే నంద్యాల టౌన్కు, అటు నంద్యాల, మహానంది, ఆలగడ్డ, రుద్రవరం అటు సైడ్, ఎందుకంటే కొద్దిగా లోలైన ఏరియా. అది లోలైన ఏరియా కనుక మరీ వర్షం ఎక్కువ ఇచ్చిందంటే ఆ నీళ్ళన్నీ మనకు ఈ యొక్క కాలువల ద్వారా అలా రావడానికి, కుందు నది ఉప్పొంగడానికి ఆస్కారం ఉంటుంది. నియోజకవర్గం ఏదైతే ఉందో ఇక్కడ సహజంగా వచ్చే ఏది అంటే కరువు రావడానికి ఆస్కారం ఉంది. ఈ కరువు రాకుండా ఏం చేస్తున్నాము, ఏం చేస్తే మనము కరువును అధిగమించాలి అనేది ఎస్పెషల్గా ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు